నిన్న మాట అడుగుతా, చెప్తావా మళ్ళీ? అట్నే అడుగు. నిజంగానే నేనంటే ఇట్టమేనా అని. నా మాట నాకే చెప్తా ఉండవా ఏంది? చెప్పా. మరి ఏం అట్ట అడిగినావు? మరి ఆ రోజు పంది మాంసం ఇట్టం లేదన్నావు, ఇప్పుడు ఈ పందిలో నచ్చినాడా అని. అబ్బా అరే సిగ్గే. సరే గాని రేపు పొద్దుగల సంతకు పోతా ఉండాము. ఎందుకయ్యా? నీకోసం కొత్త సీర ఎత్తుకొద్దామని. ఆయన ఇప్పుడు ఎందుకయ్యా సీరా? ఏం కాదులే, నీకు ఇట్టనే రంగేదో చెప్పు. నాకు రాణి రంగంటే చాలా ఇష్టం. అదే అట్టుకొస్తా. సరే పొద్దుపోయేలా ఉండదు, బయలుదేరదామా? రా. విన్నా వచ్చేయ్యా. పొద్దుకు కేలకు వచ్చేస్తాలే. అంటే చూసావట్రా, ఆడోది ఎట్టా తిరుగుతా ఉండారో, మనం ఏదో ఒకటి చెయ్యాలరా. ఆ రోజు మనల్ని అట్టా సాగు కొట్టి ఈరోజు చూడరా ఎంత ఆనందంగా ఉంటారో. ఈయన వల్ల ఆ రోజు ఆడు మనల్ని కొట్టిందే. తిరగనీరా, ఏదో ఒక రోజు ఒంటరిగా దొరకపోదు. ఆ పొద్దు చూద్దాం దాని సంగతి. ఎన్ని రోజులు తిరుగుతుందో అది చూద్దాం. రేయ్ పదండ్రా. పోలయా నీ అయ్యా. సైకిల్ ఇవ్వడానికి 2 సీసాలు సారా కావాలరా నీకు? నా మళ్ళీ నా ముద్దుల మళ్ళీ సీతాకొక్క శిలక అదిరిందని నరక. మళ్ళీ ఓ మళ్ళీ నీకెట్టవని రాని రంగు సీర తెచ్చాను. అబ్బా మళ్ళీ రేయ్, ఊర్లో ఏందో అయిందంటరా. ఏందబ్బా పొద్దు పొద్దున్న ఆడుకోబోతా ఉండారే, ఏమై ఉంటది? ఓరి ఎదవన్నారు ఎదవా, యాడ పండుకునేది కూడా తెలవదంట్రా. పేకల దాకా తాగి రావడం, యాడ పడితే ఆడ పడిపోవడం మనిషి అంట్రా. ఆ మాత్రం కూడా తెలియలే? అవును, ఈ మధ్యన ఎవరో పిల్లతో కలిసి తిరగతా ఉండవంట, ఎవరు రాది? రే రే, ఏడకు రా పోతా ఉండవా? అయ్యో మళ్ళీ
పనిలో చేరడో ఏంది? వచ్చినోడు మనోడో బయటోడో తెలుసుకుని కదరా చెయ్యాలి. నమస్తే రెడ్డి గారు, గుర్తుపట్టినారా లేదా? యారా చంపేద్దామనా? రెడ్డి గారి బలగాన్ని బాగా మేపుతుండారే, బాగా బాగా. ఓరి నువ్వా? నేనెవరు అనుకుండాలే. శాన్నాళ్ళయింది నిన్ను చూసి. ఏంది ఇట్లా వచ్చుండవు? ఏముంది రెడ్డి గారు, మీరేమో ఈ ఊరి సీఏని ఉన్న పలంగా చంపేసినారు. ఆ కుర్చీలోకి నేను వచ్చినాను. ముందుగా రెడ్డి గారి దర్శనం చేసుకోవాలని స్టేషన్ కూడా పోకుండా నేరుగా సరాసరి ఏడకే వచ్చిన. ఆహా, అట్టాగైతే ఇక మేమేం చేసినా అడిగే ఓడే లేడు అంటావు, అవునా? ఏమైనా చేసుకోండి రెడ్డి గారు, ఏది మీ దాకా రాదు, రానివ్వను. ఆహా, సరే రెడ్డి గారు, పోయేస్తా. భోజేసిపో. ఇంకా ఏడ్నే ఉంటాయి కదా, భోజనం ఏంది? మందు ఇదిగో మందేనా? పొద్దు కూడా రెడ్డి గారేం తగ్గలేదే, వయసు పెరిగిన ఊపి ఇంకా ఉయ్యాలెక్కి ఊగుతానే ఉన్నది. సరే రెడ్డి గారు. ఏందంతా ఇట్టొచ్చుండారో? ప్రతి సంవత్సరం మీ చేతుల మీద జరిగే జాతర చందా కోసం వచ్చినవయ్యా. రాయ్ అదేందో చూడు. అట్నే అయ్యా. అయ్యా, మళ్ళా ఏంది? ఈ ఏడాది జనానికి అన్నదానం చేయిస్తే బాగుంటుందని మా అందరి అభిప్రాయం. అది మీ చేతుల మీదుగా జరిపిస్తే బాగుంటుందని. చూడు పంతులో, నాకు దైవ పిచ్చి మాత్రమే ఉండాది, ఈ జనం పిచ్చి లేదో అర్థమై ఉండాదా? అయినా నేను అన్నదానం చేయకపోతే ఈ నా కొడుకులు పస్తులుంటారా ఏంది? అంటే అది చేసిన పాపాలు పోయి పుణ్యం వస్తుంది కదా అని. పిండాలు పెట్టి ఆడికాడికి వచ్చి అన్నలు ఎట్టమంటారేంట్రా? మీ కర్మ కాకపోతే. ఏయ్ పంతులో, అంటే మేము పాపాలు చేస్తుండామని తెలివిగా మాకే చెప్తుండావా? చూడు, నువ్వు పంతులు అని వదులుతూ ఉండా, లేకపోతే తెలుసుగా. రాయ్ పంపిస్తాడ్రా. Thank you.